మన ఆత్మీయ తండ్రి దైవజనులు ఎస్సన్న గారు ఆయన యాత్రను ముగించి ఆయనకి ఇవ్వబడిన పరుగుని దిగ్విజయంగా ఆయన ముగించుకొని విశ్రాంతిలోకి, దేవుడు ఆయనకి నిర్ణయించిన విశ్రాంతిలోకి ఆయన వెళ్ళిపోయాడు కదా. ఆయన లోకంలో జీవించిన దినములలో దేవుడు ఆయన భుజముల మీద పెట్టిన గురుతర బాధ్యతని ఆయన ఏ క్షణం కూడా విడిచిపెట్టకుండా, ఏ క్షణం కూడా ఆయన అశ్రద్ధ చేయకుండా, మరి ఆ దేవుడు ఆయనకి ఇచ్చిన గురుతర బాధ్యతని ఆయన సమాప్తి చేసి సంపూర్ణం చేసుకొని ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఆయన వలన కలిగిన పరిచర్యలు, ఆయన ప్రార్థించిన యొక్క ప్రార్థన ఫలితాలు మన కళ్ళకు కనబడుతున్నాయి, మన చెవికి వినబడుతున్నాయి. మరీ ముఖ్యంగా నేను విజయవాడ పరిచర్యను గురించి సందర్భానుసారంగా చెప్పాలంటే, ఈ పరిచర్య కొరకు ఆయన చేసిన శ్రమ అంతా ఇంత కాదు. మీకు తెలుసు కదా, నేను కొత్తగా చెప్పేదేముంది. ఈరోజు ఇంత విస్తారమైన పంట కళ్ళతో చూస్తున్నాం, కానీ ఒకప్పుడు ఏమీ లేవు కదా. చిన్న పరిచర్య. రెండవది, ఆయన సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనల కొరకు మరి ఆయన చూపించిన ఆసక్తి ఎంతో చెప్పుకోవలసింది. ఎందుకంటే ఆదివారం రోజు గోరంట్లలోనైనా ఆయన మిస్ అవుతాడేమో, కానీ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన 7వ తేదీ పొరపాటును మిస్ అయ్యేవాళ్ళు కాదు. డేట్లు ఇచ్చేటప్పుడే సంవత్సరం పొడుగున అన్న డైరీలో 7వ తేదీ రౌండ్ చుట్టేసుకుని ఉండేవాడు. ఆ డేట్ ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఎక్కడ ఉన్నప్పటికీ 7వ తేదీన సంపూర్ణ రాత్రి ప్రార్థనకు మాత్రం ఆయన వచ్చేసేవాళ్ళు. ఆయా సంఘాల వాళ్ళు, ఆయా డినామినేషన్స్ వాళ్ళు, ఆయా సంస్థల వాళ్ళు కూడుకున్న ప్రార్థన కనుక ఇది కేవలం హోసన్న మినిస్ట్రీస్కి మాత్రమే అని ఎప్పుడు ఆయన కలలో కూడా ఊహించిన వాడు కాదు. సంఘాలన్నీ మనవి, ఆయా సంఘాలలో నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒక కుటుంబీకులం అన్నట్లుగానే ఆయన మనందరినీ, మరి ముఖ్యంగా ఈ విజయవాడ, ఈ కృష్ణా జిల్లా, ఈ విజయవాడ పరిచర్ని ఆయన ప్రేమించి ప్రార్థించి, ఇదిగో ఈ నీడని ఆయన సాహసం చేసే ఈ నీడని ఆయన మనకు స్థాపించాడు. ఎప్పుడు అంటుండేవాళ్ళు, అన్న నా చెవులతో వింటున్నవాడిని కనుక చెప్తున్నాను, సేవ ప్రారంభం నుంచి కూడా విజయవాడ విశ్వాసులు నాకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు, సహకరించిన వాళ్ళు, నా చేతిలో చిల్లిగవ్వలేని రోజుల్లో నాకు వాళ్ళు పరిచర్య కొరకు సహకరించి నన్ను ప్రోత్సహించిన వాళ్ళు గనుక వాళ్ళకి నేను ఏదో మేలు చేసి వెళ్ళాలి, వాళ్ళకి ఏదో చేయాలి అని ఇంత పెద్ద విశాలమైన మందిరానికి పునాది ఆయన వేశాడు. ఇక్కడ ఈ మందిరం కట్టేటప్పుడు, ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఎన్నిసార్లు అనేవాడు. ఎందుకంటే హోసన్న మినిస్ట్రీస్లో చాలా సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలని నేను చూడాలి. కానీ ఈ విజయవాడకి ఇంతెందుకు ఖర్చు పెడుతున్నానంటే ఇదే మాట అనేవాళ్ళు. ఇంతెందుకు ఖర్చు పెడుతున్నానంటే అని చెప్పేవాడు. ఈ ప్రజలకు నేను రుణం తీర్చుకోవాలి, ఈ ప్రజలకు నేను మేలు చేయాలి అన్నట్లు. సరే, మరి ఆయన విశ్రాంతిలో ఉన్నారు. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆయనకి ఇచ్చిన పరిచర్యను బట్టి గొప్ప బహుమానమే ఆయనకు ఉంటుందని చెప్పక మానలేం. ఎందుకంటే అంత విరివిగా పరిచర్య చేసిన, అంత విరివిగా పరుగులు తీసిన ఒక సైనికుడు, పోరాట పటిమను నిలిచిన పౌరుడు, యుద్ధవీరుడు. ఇంకా చెప్పాలంటే శరీరాన్ని కూడా లెక్క చేయకుండా ఆఖరి శ్వాస వరకు కూడా పరిచర్య అంటూ పరిచర్యనే ఒక దర్శనంగా తీసుకుని పరుగులు తీసినటువంటి ఒక గొప్ప ఘన సేవకుడు అని చెప్పడంలో సందేహం ఏమీ కూడా లేదు. మరి ఆయన అనేకులకు స్ఫూర్తిదాయకమయ్యాడు. ఒక హోసన్న మినిస్ట్రీస్లో ఉన్న సేవకులకు మాత్రమే కాదు, ఈరోజున ప్రపంచంలో ఎటు వెళ్ళినా కూడా ఏదో ఒక మూలాన ఆయనను స్ఫూర్తిగా తీసుకొని, ఆయన యొక్క తీర్మానాన్ని, ఆయన యొక్క సమర్పణని, ఆయన యొక్క పరిచర్య విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు ప్రపంచమంతా కనిపిస్తారు. ఈ మహావృక్షం ఆ ప్రపంచమంతా ఫలములను వెదజల్లడానికి దేవుడు ఆయనకి శక్తినిచ్చాడు, దేవుడు ఆయనకి కృపనిచ్చాడు, దేవుడు ఆయన ఎన్నుకున్నాడు.
దేవుడు ఆయన్ని బలపరిచాడు. ఎందుకంటే ఒంటరిగా ఒక్క విత్తనముగా నాటబడిన ఆ విత్తనం మహావృక్షమై ఆ వృక్ష ఫలాలు ప్రపంచమంతటికి విస్తరించాయి. మరి హోసన్నా హోసన్నా అంటే ఏసన్నే గుర్తొస్తాడు. ఏసన్నా లేకుండా హోసన్నా, ఎందుకంటే ఆయనే కదా పాపం ప్రారంభించింది ప్రార్థన చేసుకొని. దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు, దేవుడు ఆయన్ని పిలిచాడు, దేవుడు ఆయన్ని గణపరిచాడు. ఆయన మూలాన ఈ హోసన్న మినిస్ట్రీస్ స్థాపించబడింది. ఈరోజు ప్రపంచమంతా ఈ హోసన్న సునాదం వినబడుతుందంటే దేవుడు యేసన్న గారిని ప్రేమించిన ప్రేమకు నిదర్శనమే ఈ సునాదం. గనుక మరి మన మధ్యలో మన ఆత్మీయ తండ్రి లేడు అనే బాధ కొంచెం ఉంటుంది. మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అడుగడుగున ఉంటుంది. నాకు జ్ఞాపకం రాని రోజంటూ ఉండదు, నేను తలంచుకొనని రోజంటూ ఉండదు. నేను యథార్థంగా చెబుతున్నాను ఈ మాట. ప్రతి విషయంలో ఆయన్ని తలంచుకుంటూనే ఉంటాను. నేను చాలాసార్లు కూడా చెప్పాను, ఎప్పుడు నాలో నిలిచిపోయిన ఒక కొరత ఏంటంటే, సందర్భం కనుక చెప్తున్నాను ఈ మాట, ఎప్పుడు నాలో నిలిచిపోయిన ఒక కొరత ఏంటంటే, ఎప్పుడో మేము చాలా చిన్నప్పుడు వచ్చేసాం సేవకి, 15-16 సంవత్సరాల వయసు అప్పుడు ఈ సేవకు అని చెప్పి వచ్చేసాం. అప్పటి నుంచి కూడా ఆయన తండ్రిలాగా మమ్మల్ని దగ్గర పెట్టుకొని పరిచర్య నేర్పించి, పరిచర్య విధానాలను చూయించి, మా చేతిని పట్టుకొని అన్ని విషయాలలో దండించి, గద్దించి, సరిచేసి పరిచర్య నేర్పించి చేశాడు. కానీ నాలో నిలిచిపోయిన ఒక చిన్న కొరత ఏంటంటే, మేము కాస్త ఎదిగి పరిచర్య చేయగలిగిన స్థితికి వచ్చి నోరు తెరిచి 4 మాటలు చెప్పి 4 ఆత్మలకి ఆనందాన్ని కలిగించే ఆ స్థితి వచ్చేసరికి మేము చేస్తున్న పరిచర్యను కళ్ళతో చూడకుండానే వెళ్ళిపోయాడు. ఆ బాధ మాత్రం నన్ను ఎప్పుడు వేధిస్తుంటుంది. ఇంక వేరేదేం కాదు, కానీ ఇప్పుడు మేము చేస్తున్న పరిచర్యను కూడా కొంచెం చూసి ఆ ఆనందాన్ని రుచి చూచి వెళ్ళుంటే ఆ సంతృప్తి మాకు కూడా మిగులుండేది. కానీ దేవుడు అంగీకరించాలి కదా. ఎందుకంటే మా కోసం ఆయన చాలా పాటలు పడ్డాడు. ఎందుకంటే మేము చిన్న వయసులో వచ్చాం పరిచర్యకి, మేము ఆయన మైండ్ రీచ్ అవ్వలేం కదా. మేము ఆయనంత విశాలమైన పరిచర్య దృక్పథంతో ముందుకు వెళ్ళలేం కదా. చిన్న వయసు సహించి, భరించి, ఓర్చి, ఇది కాదు అది, అది కాదు ఇది అని ప్రతిదీ ఆచితూచి అడుగులు వేయించి మమ్మల్ని పెద్దోళ్ళని చేశాడు. ఈరోజు ఈ మైక్ ఇలా పట్టుకున్నామంటే, తెల్లబట్టలు వేసుకుని ఇక్కడ నిలబడ్డామంటే, మొదట దేవుని యొక్క దర్శనం, పిలుపు, రెండవది యేసన్న గారి యొక్క ప్రేమ, ప్రోత్సాహం, ఆయన ఆప్యాయత, అంతకు మించి ఇంకోటేమీ లేదు. మరి అంత చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచాడే, పెద్ద చేశాడే. ఇంకొక మాట నేను మీతో చెప్పాలంటే, ఒక చిన్న మాట, ఇప్పుడు కాక ఇంకెప్పుడు చెప్తామేంటి, సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. నేను చాలా, అది ఇంచుమించు 97వ సంవత్సరం అనుకుంటాను, గోరంట్లలో మేము ఉన్నాము. అప్పుడు విలేంద్ర కుమార్ గారని ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఇది ఆ గోరంట్ల స్థలం కానుకిచ్చిన ఆయన విలేంద్ర కుమార్ గారని. యేసన్న గారికి బాగా ఆత్మీయులు. అప్పుడు ఈ విలేంద్ర కుమార్ గారు అని ఆయన గోరంట్లకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? గార్డెన్ వేశారు అక్కడ, తోట. ఆ తోటలోకి మొక్కలు తీసుకొని వచ్చాడు ఆయన, నాటమని చెప్పి. అప్పుడు నేనే ఉన్నాను, పిలిచి ఈ మొక్కలు నాటించాలయ్యా ఈ తోటలో అన్నాడు. అలాగే అంకుల్ చేద్దాం అంకుల్, నేను నాటిస్తాను అంకుల్ అన్నాను. సరే, అప్పుడు ఆ మొక్కలు నాటుతూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు నాతో. నాకు ఇప్పుడు కాదు, ఎప్పుడు మర్చిపోను, నేను ఎప్పుడు తలపోసుకుంటుంటాను. అప్పుడు ఆయన అన్నాడు, రమేష్, ఈ గోరంట్లలో ఎంతమంది ఉంటారు మీ బ్రదర్సు అని అడిగాడు. అప్పుడు నేను చెప్పా, అంకుల్ ఇంతమంది ఉంటాం అంకుల్. అవునా, అట్లా అన్నాడు. మరి శారదా కాలనీలో ఎంతమంది ఉంటారు చెప్పాను. అప్పుడు ఆయన మాటల్లో మాట్లాడుతూ ఓ మాట అన్నాడు, నా హృదయాన్ని ఆ మాట పట్టుకుంది. ఇంతమందిని, ఆయన అన్న మాట ఇప్పటికీ మర్చిపోలేను, ఇంతమందిని ఒక్కడు సంపాదించుకొని వచ్చి పెంచుతున్నాడయ్యా మిమ్మల్ని, అట్లా అన్నాడు. నా హృదయాన్ని ఆ మాట హత్తుకుంది. నిజమే కదా, ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఆ తండ్రి అగచాట్లు ఎట్లుంటాయి?
ఒక ఇంట్లో 4 పిల్లలుంటే ఆ తండ్రి కష్టం ఎట్లా ఉంటుంది? మరి ఇంతమంది పిల్లల్ని, అప్పుడు మాకు రెక్కలు లేవు, అప్పుడు మా సంపాదన ఏమీ లేదు, అప్పుడు మా పరిచర్య ఏమీ లేదు, అప్పుడు మా వలన కలిగే ₹1 ఆదాయం లేదు. కానీ అంతమంది పిల్లల్ని ఒక్క తండ్రి పరిచర్య చేసి ఆయనకు వచ్చిన దాంట్లో మమ్మల్ని పోషించి మాకు పెట్టి మమ్మల్ని పెద్ద చేసి పెంచాడు. ఆ కృతజ్ఞత ఉంటుంది, ఆ మనసు ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. కానీ మేము కొంచెం ఎదిగాము, పరిచర్య చేస్తున్నాం, కొంచెం ఆయన చూసి వెళ్ళుంటే బాగుండేది అని బాధ కొంచెం ఉంటుంది. కానీ దేవుడు ఆయన్ని విశ్రాంతిలోకి తీసుకున్నాడు, మహిమలోనికి తీసుకున్నాడు. మరి ఇప్పుడు తెలియకుండానే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 14 2012 అంటే 14 సంవత్సరాల తలంచుకుంటూనే ఇట్లా అనుకుంటూనే 14 సంవత్సరాలు అయిపోయింది. సరే, యేసన్న గారు, మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు మన మధ్యలో లేకపోయినా పరలోకమందున్న తండ్రి మనతోనే ఉన్నాడు, దేవాతి దేవుడు మనతోనే ఉన్నాడు. ఇందాక మీరు పాడుతుంటే కూడా నేను నా మనసులో అదే తలంచుకున్నాను, చిరకాలము నీవు నాతో ఉంటావని, క్షణమైన నన్ను వీడిపోలేదని. ఆ మాట తలుచుకుంటుంటేనే నాకు ఆ మాట ఎందుకో గుండె జల్లు అంటుంటుంది. ఆ పాట పాడేటప్పుడు ఆ పదం, చిరకాలం నీవు నాతో ఉంటావని, ఒక్క క్షణమైన నన్ను వీడిపోలేదని కదా. రైట్. ఆయన తండ్రిగా, కాపరిగా, దేవుడిగా నిలిచి మన వెన్నుతట్టి చేపట్టి నడిపిస్తున్నాడు. కృపా సత్య సంపూర్ణుడు ఆయన, ఎంతైనా నమ్మదగిన దేవుడు. గనుక మరి ఆయన్ని జ్ఞాపకం చేసుకునవలసిన సందర్భం కనుక జ్ఞాపకం చేసుకుంటున్నాను. లేకపోతే జ్ఞాపకం చేసుకోను అని కాదు, అసలు జ్ఞాపకం చేసుకోవడానికి ఎప్పుడు మర్చిపోయి చెప్పు. ఏ వాక్యం చెప్తున్నా, ఏ విషయం తలంచుకుంటున్నా ఎప్పుడు మనసులో మధ్యలో మెదులుతూనే ఉంటాడు. నేను ఇంకా ఒక మాట సందర్భానుసారంగా చెప్పాలంటే, నాకు ఏ 2 రోజులకి 2 రోజులకి 3 రోజులకైనా కలలో ఏదో ఒక రూపాన్ని కనబడుతూనే ఉంటాడు. అవునండి, నేను కృతజ్ఞతగా చెప్తున్నాను, సందర్భం వచ్చింది కనుక. ఏ 2 రోజులకి అయినా మీటింగుల్లోనో ఏదో ఒక విషయంలో ఆ రూపం నా మదిలో ఎదురుతూనే ఉంటుంది. అది వేరే విధంగానే కాదు, కానీ నేను ఆయన్ని ప్రేమించిన ప్రేమ, ఆయన నన్ను ప్రేమించిన ప్రేమ, ఆయన నాకు ఇచ్చిన ఆ స్థానం, నా గుండెల్లో ఆయన పెట్టుకున్న స్థానం, ఆయనకి నాకు తండ్రి కుమారునికి మధ్యలో ఉన్నట్లుగా దేవుడు ఏర్పరిచిన బంధం. అది దేవుడు ఏర్పరిచిన బంధం. మరి ఆయన లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ప్రశాంతంగా విశ్రాంతిలోకి. ఆయన చేతికి ఇచ్చిన పరిచర్య మన కళతో మనం చూస్తున్నాము. ఒక మాట నేను మీతో చెప్పాలంటే, ఆయనను ప్రేమించిన ఆ ప్రేమకు, ఆయన ప్రేమించిన ప్రేమకి మనం ఆయన్ని ప్రేమించాలంటే, ఆయన నిర్మించిన, ఆయన వలన కట్టిన ఈ పరిచర్యను ప్రేమించడమే. ఈ పరిచర్యను మనం ప్రేమించిన వాళ్ళమైతే ఆయనను ప్రేమించిన వాళ్ళం అవుతాం. ఆయనను ప్రేమించిన వాళ్ళము, ఈ పరిచర్యను ప్రేమించిన వాళ్ళమైతే మనం దేవునిని ప్రేమించిన వాళ్ళం అవుతాం. హల్లెలూయా. మరి 14 సంవత్సరాలు దేవుడు ఈ పరిచర్యల్ని నానాటికి విస్తరింపచేస్తూ, ఆశీర్వదిస్తూ, దీవిస్తూ, సరిహద్దులు విశాలపరుస్తూ ఇంత గొప్ప పరిచర్యలుగా దేవుడు చేస్తూ వచ్చాడు. రాబో దినములలో ఇంకా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకా కూడా ఆయన తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. ప్రార్థిస్తూ, సహకరిస్తూ, చేయూతనిస్తూ ఇంతగా తోడ్పడుతున్న మిమ్మల్ని అందరూ కూడా నా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. మరి రేపటి రోజున మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు మహిమలో ప్రవేశించిన రోజు కనుక ఈ పరిచర్యల కొరకు కూడా మీరు ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయాలని నేను